గైస్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఈ కమోడిటీస్ అనేది కూడా ఫైనాన్షియల్ విషయానికి వచ్చేటప్పటికి చాలా కీ రోల్ అనేది కూడా ప్లే చేస్తుంటాయి. అండ్ మెయిన్గా ఈ కమోడిటీస్ అనేది కూడా సో ఎలా ఉంటుంది అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా పృథ్వీఛాయ్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, కమోడిటీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఫైనాన్షియల్ దాని పరంగా? కమోడిటీస్ గురించి మాట్లాడాలి అని అంటే అసలు చాలా వరకు జనరల్ పబ్లిక్కి కమోడిటీస్ అంటే ఐడియా ఉండదు. యా. ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో చేస్తారో ట్రేడింగ్స్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, వాళ్ళకి కొద్దో బొద్దు ఐడియా ఉంటుంది దాని గురించి, కమోడిటీస్ గురించి. ఇప్పుడు మనం కమోడిటీస్ గురించి మాట్లాడాలి అని అంటే వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కమోడిటీస్లో పెట్టడానికి భయపడతారు. ఎందుకు అని అంటే అది చాలా వొలైటైల్ ప్రోడక్ట్. ఓకే. చాలా వొలైటైల్ ప్రోడక్ట్, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, డైలీ ప్రైజెస్ చేంజ్ అవుతాయి కమోడిటీస్లో. సో అందుకు అది చాలా వొలైటైల్ ప్రోడక్ట్. అండ్ టోటల్గా కమోడిటీస్లో పెట్టడం అనేది కూడా చాలా రాంగ్ ఆప్షన్. అది ఇండియాలో చూసుకుంటే చాలా తక్కువ మంది మాత్రమే కమోడిటీస్ చూస్ చేసుకుంటారు. వాళ్ళ స్టాక్ మార్కెట్ జర్నీలో కూడా కమోడిటీస్ని చాలా తక్కువ చూస్ చేసుకుంటారు, ఎందుకంటే అది గ్లోబల్ ఎకానమీతో రిలేటెడ్ అయి ఉంటుంది కాబట్టి. సో కమోడిటీస్ అంటే ఐడియా లేని వాళ్ళకి మెయిన్గా ఫస్ట్ థాట్ వచ్చేది కమోడిటీ అనగానే గోల్డ్. ఎవరికైనా కమోడిటీ అనంటే గోల్డ్ ఒకటి మాత్రమే గుర్తొస్తుంది. సో కమోడిటీస్ మీ అసెట్ అలొకేషన్లో ఉన్నాయా, మీ పోర్ట్ఫోలియో ఉందా అని ఎవరినైనా మనం క్వశ్చన్ చేస్తే యా అని అంటారు. ఎందుకు? గోల్డ్ ఉంటుంది కాబట్టి. ఫిజికల్గా మనకు ఉంటుంది కాబట్టి. ఫిజికల్గా గోల్డ్ ఉంటుంది. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఐడియా ఉంది ప్రతి ఒక్కరికి. గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ అని కూడా ఐడియా ఉంది ప్రతి ఒక్కరికి. అది తప్ప ఇంకా వేరే కమోడిటీస్ అస్సలు ఐడియా ఉండవు. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళ పోర్ట్ఫోలియోలో కానివ్వండి, వాళ్ళ ఫినాన్షియల్ ప్లానింగ్, అసెట్ అలొకేషన్లో కమోడిటీస్కి ఒక చిన్న పర్సంటేజ్ ఇస్తే చాలా మంచి అసెట్ అలొకేషన్ అవుతుంది వాళ్ళకి. ఓకే. ఎక్కువ వెళ్ళొద్దు పర్సంటేజ్లో, తక్కువ పర్సంటేజే ఇవ్వాలి. కాకపోతే రిస్క్ ఫ్రీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే కమోడిటీస్లో పెట్టాలి. రిస్క్ ఫ్రీ అమౌంట్ అని అంటే ఇప్పుడు మనం ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నాము ఎవ్రీ మంత్. మీరు ఒక 48,000 మంచి ప్రోడక్ట్స్లో పెట్టండి. మీకు మంచి రిటర్న్స్ ఇచ్చే, మీ గోల్స్ని ఫుల్ఫిల్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో పెట్టండి. మిగతా 2,000 మాత్రమే, అంటే అంత తక్కువ అమౌంట్ మనం కమోడిటీస్కి ఇవ్వాలి మనం ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సంటేజెస్లో. ఆ 2,000 కమోడిటీస్లో పెట్టడానికి ట్రై చేయండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను ఎంత చిన్న పర్సంటేజ్ మనం ఇవ్వాలి అన్నది. 5% బిలో మాత్రమే మన అసెట్ అలొకేషన్లో దానికి ఒక ప్లేస్ అనేది ఇవ్వాలి కమోడిటీస్కి. కాకపోతే ఫ్యూచర్ జనరేషన్స్కి కమోడిటీస్ మంచి రోల్ ప్లే చేస్తాయి అని చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్లో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, అండ్ సోలార్ ప్యానల్స్, రేర్ మెటల్స్ ఏవైతే డిఫెన్స్కి అవసరం పడతాయో వాటన్నింటి ప్రైజెస్ కూడా చాలా మంచి హైక్లో ఉంటాయి. అండ్ వాటర్ స్కేర్సిటీ కూడా మనకు చాలా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో. ఓకే. సో వాటర్ ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఉంటాయి కదా, వాళ్ళకి కూడా కమోడిటీస్ అవసరం పడతాయి. అండ్ ఈ పెట్రోల్, డీజిల్ వీటన్నింటి ప్రైజెస్ మనకి ఎట్లా ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము. అండ్ మనకు అది ఎల్పిజి దొరకకపోవడం చూసాము. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూసాము. సో స్కేర్సిటీ అనేది ఉంది మనకి కమోడిటీస్లో. కాకపోతే ఉపయోగం కూడా చాలా ఎక్కువ ఉంది మనకి. ఈ సోలార్ ప్యానెల్స్ ఏదైతే మనకు ఫ్యూచర్లో అవసరం పడతాయో, ఈవీ వెహికల్స్కి కూడా దే ఆర్ ప్లానింగ్ ఫర్ సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు. సో అక్కడ మనకి సిల్వర్ చాలా ఉపయోగపడుతుంది. సో ఏ కమోడిటీ ఏ సెక్టర్కి ఉపయోగపడుతుంది. అండ్ కమోడిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా జస్ట్ బ్లైండ్గా యూట్యూబ్లో ఎవరో చెప్పారు, ఎక్కడో చూసాము, ఎవరో సజెస్ట్ చేశారు అని కాకుండా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ దట్ కమోడిటీ, దానికి ఫ్యూచర్ ఇంపార్టెన్స్ ఏంటి, అది ఫ్యూచర్లో
ఎంత అవైలబుల్గా ఉంటుంది అండ్ అది ఏ ప్రోడక్ట్కి ఎక్కువ యూస్ చేస్తున్నారు, దానివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది, వీటన్నింటినీ కూడా మనం కమోడిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కన్సిడరేషన్లోకి చాలా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో కమోడిటీస్ అనేది అంత ఈజీ ప్రోడక్ట్ కాదు. సో అంత ఈజీగా కమోడిటీస్కి వెళ్ళకండి ఎవరు కూడా. ఒక మంచి అడ్వైజర్తో కన్సల్ట్ అయిన తర్వాతనే మీరు కమోడిటీస్లో పెట్టడం కానివ్వండి, తీయడం కానివ్వండి చేయండి. కాకపోతే ఫ్యూచర్ జనరేషన్కి మాత్రం కమోడిటీస్కి ఒక మంచి పర్సంటేజ్ ఇస్తే మీ అసెట్ అలొకేషన్లో మీకు మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అది లాంగ్ టర్మ్లో. వాలటిలిటీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కాబట్టి ఇంకా అటు సైడ్ చూడాలనుకున్నా కానీ ప్రజలు కొంచెం కానీ భయపడుతూ ఏ ఉంటారు. ప్రోడక్ట్ అయినా మనకి లాంగ్ టర్మ్ మనం దానికి టైం ఇచ్చాము అని అంటే అది ఖచ్చితంగా మనకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఓకే. మనకు ఆ పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేక మనము ఆ ప్రోడక్ట్కి ఆ టైం ఇవ్వము అండ్ ఆ ప్రోడక్ట్ మనకు రిటర్న్స్ ఇవ్వట్లేదు అని అనుకుంటాము. కానీ మనము ప్రోడక్ట్స్కి టైం ఇస్తే ఖచ్చితంగా అది మనకు మంచి రిటర్న్స్ జనరేట్ చేసేస్తుంది. ఓకే. నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.